అందరికీ నమస్తే అండి. గూగుల్ సీఈఓ సుందర పిచ్చై గారు భారతదేశ తమిళనాడులో పుట్టి, భారతదేశంలో చదువుకొని తన ప్రతిభతో అమెరికాలో గూగుల్, అల్ఫాబెట్ అనే 2 పెద్ద కంపెనీలకు సీఈఓ అయ్యారు. ఒకసారి ప్రపంచ ఆర్థిక సదస్సులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుందర పిచ్చైని అడిగారట, "మీరు అమెరికాకు సేవ చేస్తున్నారా లేక భారతదేశానికా" అని. అప్పుడు సుందర పిచ్చై గారు ధైర్యంగా నిలబడి, "అయ్యా, నేను భారతదేశంలో పుట్టాను. నా దేశం నాకు విద్యాజ్ఞానం ఇచ్చింది, విలువలను నేర్పించింది. భారతీయ ఉపాధ్యాయులు, ఇంజనీర్లు కుటుంబాలు చేసిన త్యాగమే నా ప్రయాణానికి పునాది" అని చెప్పారట. "భారతదేశం నాకు మూలాలను ఇస్తే, అమెరికా అవకాశాలను ఇచ్చింది. నేను ఒకదానిని గౌరవించడానికి ఇంకోటి ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. నేను ఏదైనా కొత్తదాన్ని ఆవిష్కరించినప్పుడు 2 దేశాలకు సేవ చేస్తాను, అందరికీ సేవ చేస్తానని లోతైన సమాధానం ఇచ్చారట. సభ మొత్తం కరతాళ ధ్వనులతో నిండిపోయేదట. సుందర పిచ్చై గారి మాటలు కోట్ల మంది యువతలో ఆత్మవిశ్వాసాన్ని, గర్వాన్ని నింపాయి. ఆయన అధికారానికి తల వంచడానికి నిరాకరించి, తన వినయం, గౌరవంతో సత్యం ద్వారా మన భారతదేశం యొక్క గౌరవాన్ని నిలబెట్టారు. అలాంటి లెజెండ్ సుందర పిచ్చై గారికి హార్దిక శుభాకాంక్షలు. జై హో భారత్. థ్యాంక్ యూ అండి.